ఉద్యమాల్లో సహచరుగా నడిచే వ్యాపం జరుగుతుంది అనుకోకుండా ఆయన కూడా యానం ఇష్యూలో చాలా ముందున్నాడు. యానం దేశంలో ఆయన దగ్గర రెండు ఉన్నాయి, చాలా షార్ప్, చాలా ఇది ఉద్యమం చేస్తూనే దానికోసం లేబర్ కోర్టుల్లో కూడా ఎలా చేయాలనే భీమాలకు డైరెక్షన్ ఆయన కూడా ఆ విధంగా మొత్తం కూడా చాలా చరిత్ర, గొప్ప చరిత్ర. అది లాకౌట్ చేసిన కార్మికులకి నష్టపరంగా ఎక్కడన్నా ప్రపంచంలో డబ్బులు ఇచ్చారు, అక్కడ భూమి ఇచ్చారు. ప్రతి కార్మికులు ఇవాళ అక్కడ భూమి సంపాదించుకున్న పరిస్థితి ఇవాళ ఉంది. మరి ఆయన్ని మాలబేపనుడు అంటారు. ఆయన ఎప్పుడు కూడా నీసి తినలేదు, ఎప్పుడు అసలు ఎంత వెజిటేరియన్, అస్సలు తినలేదు. మరి అటువంటి ఆయన మా స్పీచ్లు వింటుంటేనే అసలు రోమాలు ఎక్కబడిసి ఆయన మిస్సెస్ అక్కడ నిజామాబాద్లో ఉద్యోగం వలన ఆయన అక్కడికి వెళ్ళి అప్పుడు ఎవరికి తెలియదు అసలు ఈయన ఆంధ్ర వాడు ఇక్కడ తెలంగాణ వాదే అనుకున్నారు. ఎందుకంటే బీడీ కార్మిక ఉద్యమంలో కానీ అన్నింటిలో ఆయన చాలా 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 ఇన్స్పిరేషన్ చేశారు. ఆయన రాసిన మన మిత్రుడు చెప్పాడు, పోలీసులు అరెస్ట్ చేస్తే ఎలా అంటే ఉద్యమ కార్యకర్తలు ప్రతి ఇంట్లోనే ఆ పుస్తకాలు ఉండి బైబిల్ లాగా పురాణంలాగా అంత మేధావి. మరి లక్ష్మీపేట కానీ లేకపోతే సప్లాన్ నిధులు దాంతో దుర్యోధన మొత్తం ఆయనే మొత్తం కూడా కరపత్రం వేసి అంతా బయటపెట్టి చేసినట్టు లక్ష్మీపేట కోసం వాళ్ళ మొత్తం కూడా తిరిగాడు. అలాగే ఆయన రెండు చెప్పాడు, ఒకటి ఓన్లీ ఈ దేశంలో అంబేద్కర్ తప్పుడు మార్క్స్ కూడా కావాలి, ఈ దేశంలో దళితులు నక్సలైట్లు కలిస్తేనే ఈ రోజున సమసమానతను నమ్మాడు. అందులో భాగంగా ఆయన లాస్ట్ దశలో అంత వయసులో కూడా ఛత్తీస్గఢ్ అడవుల్లోకి ట్రాక్టర్లో మట్టి వాన్లో ఆ బ్యానెట్ మీద అక్కడ కూర్చుని ఆ వయసులో వెళ్ళి ఆ లోపల కలుసుకుని వచ్చి ఆ తర్వాతే మరి ఇప్పుడు ఆపరేషన్ కగారు అంటారు, అప్పుడు గ్రీన్ హంట్ అన్నారు. ఆ గ్రీన్ హంట్ వ్యతిరేకంగా మొత్తం ఆయన కూడా తిరిగాడు. ఆ రకంగా ఈ దేశంలో అందరూ కూడా ఉద్యమకారులు, ఇటు దళిత ఉద్యమకారులు, అటు విప్లవ ఉద్యమకారులు కలిస్తేనే ఇది విప్లవ విజయవంతుదని నమ్మిన వ్యక్తి. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఆయన ఆశయాల కోసం వాటి కోసం పనిచేయాలని